ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పండించిన పంట కొనుగోలు చేస్తలేదు, మరొక వైపు గోస ఊడ్చుకుంటూ ఉన్నది. మరి ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు ఈ రాష్ట్రంలో చివరి గింజ దాకా కొనుగోలు చేస్తా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. అప్పుడు కేసీఆర్ ని చేతనైతలేదు, నువ్వు దిగిపో, నేను కొనుగోలు చేసి ఉన్నదంతా ఎక్స్పోర్ట్ చేస్తా అన్నావు. మరి ఏమైనా నీ మాటలు? ఆ రోజు నువ్వు మాటలు మాట్లాడినావు. 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అన్నావు. అధికారం నీ చేతిలో ఉన్నది కదా. ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఇప్పటిదాకా ఎందుకోసం రైతుల్ని గోసపుచ్చుకుంటున్నావు అని అడుగుతున్నా. నువ్వు వరంగల్ జిల్లాలో రైతు డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చినావు కదా. మరి రైతు డిక్లరేషన్ మర్చిపోతివి, రైతులకు ఇచ్చిన హామీలు మర్చిపోతివి. కౌలు రైతులకు 12,000 ఇస్తామంటివి, భూమి లేని రైతుకు 12,000 ఏడాదికి ఇస్తానంటివి, రైతు భరోసా 15,000 ఇస్తామంటివి, ప్రతి గింజ కొనుగోలు చేస్తామంటివి. ఇన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిపోయి ఈ రోజు కేవలం హైదరాబాద్ చుట్టూన్న రియల్ ఎస్టేట్ దందా మీద పడ్డావు, వసూళ్ల మీద పడ్డావు. నువ్వు కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నావు తప్ప నా రైతు బాధని కనబడతలేదు, నా రైతు గోసని కనబడతలేదు. ఈ రోజు ఒకవైపు ధాన్యం తడిసిపోతున్న రైతు బాధపడుతున్నాడు. తడిసిపోయిన ధాన్యం కొంటాను, మొలకలు వచ్చినా కొంటాను, చివరి గింజ కొంటాను. ఈ రోజు నా రైతు జొన్నలు వండిస్తే నేను ఎకరానికి 30 కుంటలు వండితే నేను 10 కుంటలు కొంటా అంటావు. నీ అయ్యే జాగీరా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడన్నా వ్యవసాయం చేసినావా? నీ వ్యవసాయం కష్టం తెలుసా? ఈ రోజు ఒక ఎకరానికి 30 కుంటలు వండితే 10 కుంటలు కొంటావట. మక్కల సంగతి ఈ రోజు ఎకరానికి 40 కుంటలు వండుతున్నాయి, 26 కుంటలు కొంటాడట. మిగిలిన ఏం చేయాలా? నీ ఇంట్లో కోసరమ్మంటావా? ఇదేనా నువ్వు చేసేటువంటి రాజరికం? ఈ రోజు అడ్ల సంగతి, అడ్ల కోస రైతు పండించేటువంటి శనగలు గాని, సన్ఫ్లవర్ గాని, మక్కలు గాని, జొన్నలు గాని, అడ్లు గాని పండించే 6 కాలాలు కష్టపడి కరెంటు తీగలకు భయపడాడు, పాములు తేళ్లకు భయపడాడు, ఆన తడుస్తాడు, ఎండకు ఎండుతాడు. రైతు కష్టపడి ఇంత కష్టపడి పండించిన పంట అమ్ముకోతందుకు కూడా గోసపడాలన్నా? ఆ రోజు అన్నావు కదా నీకు చేత కాకుండా దిగిపోమని. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నీకు చేత లేదు, నువ్వు గద్దె దిగిపో. నువ్వు గద్దె దిగకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజా పోరాటం చేసి నిన్ను పాత రేస్తాం కొడక.